విచ్చలవిడి వలసలకు టీడీపీ అధిష్టానం చెక్ పెట్టబోతోందా? ఎక్కడెక్కడో ఏవేవో చేసేసి వచ్చి సైకిల్ ఎక్కేస్తామంటే కుదరదని కరాఖండిగా చెప్పేస్తోందా? ఖచ్చితంగా ఫిల్టర్ అవ్వాల్సిందే, శీల పరీక్షకు నిలబడాల్సిందేనని పార్టీ పెద్దలు చెప్పేస్తున్నారా? ఇక మీదట వేరే పార్టీల నుంచి వచ్చి ఎవరైనా పసుపు కండువా కప్పుకోవాలంటే షరతులు వర్తిస్తాయని అంటున్నారా? ఇంతకీ ఏంటా షరతులు? సడన్గా ఎందుకు రూల్స్ మార్చారు? మారాయి, రూల్స్ మారిపోయాయి. ఇక నుంచి ఎవరు పడితే వాళ్ళు వచ్చి సైకిల్ ఎక్కి కూర్చుంటే వాళ్ల పాపాలను మోస్తూ బరువును భరిస్తూ తొక్కడానికి మేము సిద్ధంగా లేమని అంటున్నారట టీడీపీ పెద్దలు. అందుకే పార్టీలో చేరాలనుకునే వాళ్లకు కొత్త కండిషన్స్ పెడుతున్నట్టు తెలుస్తోంది. అది వైసీపీ నుంచి కావచ్చు, ఇతర ఏ పార్టీ నుంచైనా కావచ్చు. టీడీపీలో చేరాలంటే తప్పనిసరిగా కొన్ని షరతులకు లోబడి ఉండాల్సిందేనని అంటున్నారట. ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకుంటే పార్టీలోని అంతర్గత సమస్యలు వస్తున్నట్టు గుర్తించిందట అధిష్టానం. మన పార్టీలో కోవట్లున్నారంటూ ఇటీవలే అన్నారు అధ్యక్షుడు చంద్రబాబు. మరీ ముఖ్యంగా కొత్తగా చేరుతున్న వాళ్లతో సరికొత్త సమస్యలు వస్తున్నాయన్న అభిప్రాయం బలంగా ఉందట హైకమాండ్లో. అందుకే ఇక నుంచి ఎవరు పడితే వాళ్లకు ఎక్కడ పడితే అక్కడ పసుపు కండువాలు కప్పేయకుండా స్క్రూటినీ బాధ్యతను పార్టీ కేంద్ర కార్యాలయం చూసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. అక్కడ స్క్రూటినీ చేసి ఓకే అన్నాకే ఎంట్రీ ఉంటుందట. వాళ్ళు ఏ పార్టీ నుంచి వస్తున్నారో ఆ పార్టీలో క్లీన్ చిట్ ఉండడం, వాళ్ల మీద ఎలాంటి కేసులు లేకుండా ఉండడం, ఒకవేళ ఉన్నా అవి ఇబ్బందికరమైనవా కాదా అన్న విషయాలన్నిటి మీద దృష్టి పెట్టి సంతృప్తి చెందితేనే గేట్ ఎత్తుతారట. కొత్తగా చేరే వాళ్ల వల్ల వచ్చే ఇబ్బందులు పార్టీ మెడకు చుట్టుకోకుండా ఉండడం కోసమే వీటన్నిటి మీద ఫోకస్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొంతమంది వల్ల బాగా ఇబ్బంది పడ్డామన్న ఫీలింగ్ ఉందట ఎన్టీఆర్ భవన్ పెద్దలకు. ఆ తర్వాత నుంచే కండిషన్స్ అప్లై అంటున్నట్టు సమాచారం. ఆ మధ్య పల్నాడులో జరిగిన టీడీపీ నేతల హత్యలు కావచ్చు, ప్రకాశం జిల్లాలో జరిగిన మర్డర్ కావచ్చు, అన్నీ ఈ కోవలనివినని భావిస్తున్నారట. నేర ప్రవృత్తితో ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరి తమ పాత కక్షలు తీర్చుకుంటున్నారన్న నిర్ణయానికి వచ్చారట సైకిల్ పెద్దలు. అలాంటి వాళ్ల వల్ల శాంతి భద్రతల సమస్యతో పాటు ఏకంగా పార్టీ కూడా బద్నాం అవుతుందన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో వ్యతిరేకంగా పనిచేసి తీరా అధికారంలోకి వచ్చాక చేరుతున్న వారితోనే ఇబ్బందులు వస్తున్నట్టు గ్రహించారట టీడీపీ ముఖ్యులు. దీంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇప్పించే విషయంలో కూడా కొందరు పాత టీడీపీ నేతలు సాయపడుతున్న విషయం కూడా హైకమాండ్ దృష్టిలో ఉందట. ఇలా రకరకాల కోణాల్లో ఆలోచించాక చేరికలకు షరతులు వర్తిస్తాయని అంటున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేయాలన్నా, ఇమేజ్ పాడవకుండా ఉండాలన్నా ఇలాంటి రూల్స్ మస్ట్ అంటున్నారట తెలుగుదేశం ముఖ్యులు. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే కోవట్లు పెరిగిపోయారన్నారంటే టీడీపీలో పరిస్థితి ఏ రకంగా ఉంది, ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్న చర్చ జరుగుతోందట పార్టీ వర్గాల్లో. అందుకే నేర ప్రవృత్తి లేకపోవడం, పార్టీలోకి వచ్చిన వెంటనే పదవులు ఆశించకుండా ఉండడం లాంటి నిబంధనలు పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటి రూల్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలంటున్నారు పరిశీలకులు.